యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్యలహరి క్రితం శ్లోకంలో అమ్మవారి హస్తములను నఖములను వర్ణించిన శంకరులు ప్రస్తుత శ్లోకంలో అమ్మవారి స్తనద్వయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. కామరాజకూటమునకు సంబంధించిన ప్రస్తుత భాగంలో భగవత్పాదులు అమ్మవారిని మాతృమూర్తిగా దర్శింపజేస్తున్నారు. సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం తవేదం నఖేదం హరతు సతతం ప్రస్నుతముఖం యత్ ఆలోక్య అశంకా అకులిత హృదయో హాసజనకః స్వకుంభో హేరంబ పరిమృశతి హస్తేన ఝటితి. పదవిభాగం. సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం తవ ఇదం నఖేదం హరతు సతతం ప్రస్నుతముఖం యత్ ఆలోక్య అశంకాకులిత హృదయ హాసజనకః స్వకుంభౌ హేరంబ పరిమృశతి హస్తేన ఝటితి. అమ్మా, నీ దగ్గర పాలుగ్రోలుతున్న గణపతి నీ స్తనద్వయమును చూచి తన కుంభస్థలాలను తల్లి అపహరించిందేమోనని కలత చెందాడు. ఆ విధంగా శంకించిన గణపతి తొండముతో తన తలపై ఉన్న కుంభస్థలాల్ని తడిమి చూసుకున్నట్ట. అది చూచిన పార్వతీ పరమేశ్వరులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. స్కందద్వివపులిద్దరూ తల్లి ఒడిలో ఒకే కాలంలో పాలు త్రాగుతారు. అమ్మ కూడా బిడ్డల మీద వాత్సల్యంతో పాలను కుడుపుతుంది. ఎల్లవేళలా బిడ్డలపై ప్రేమతో పాలను స్రవిస్తున్న అమ్మ స్తనద్వయము మా దుఃఖాల్ని పోగొట్టి సంతోషమును కలుగజేయుగాక అంటున్నారు శంకరాచార్యుల వారు. వివరణ. అమ్మవారి స్తనద్వయాన్ని వర్ణిస్తున్నారు శంకర్లు. అమ్మ స్తనద్వయం లోకపోషకం. సూర్యచంద్రులు అమ్మ స్తనద్వయంగా అమిరారు. సూర్యచంద్రుడు లేకపోతే జగత్తే లేదు. సూర్యచంద్రులు సర్వలోక పోషకులు. లోకాలకు, లోకాలలో ఉన్న సమస్త ప్రాణులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అమ్మవారు సూర్యచంద్రుల ద్వారా అందజేస్తోంది. అమ్మవారు సర్వలోకాలకు, చరాచర జీవరాశులకు పోషకకర్త అని తెలియచెప్పడానిక అన్నట్లు అమ్మవారి స్తనములను ఏనుకుంభములతో పోల్చారు. అందులో భాగంగానే గణపతికి కలిగిన సందేహం ఆయన తొండముతో తన కుంభమును తడిమి చూసుకున్నట్లుగా చెప్పడం జరిగాయని కొంతమంది భావన. సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం. ఇప్పటి వరకు అమ్మవారిని శివుని పత్నిగా చెప్పిన భగవత్పాదులు ఇప్పుడు అమ్మను తల్లి పాత్రలో చూపిస్తున్నారు. కుమార గణపతులిద్దరూ ఆమె బిడ్డలు. వారే కాదు, లోక సమస్తము అమ్మ సంతానమే. స్కందుడు సుబ్రహ్మణ్యుడు, ద్విపవదనుడు అనగా కరిముఖుడు గణపతి. వారిరువురు పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. అమ్మ కుమారగణనాథాంబ. భక్తులను అనుగ్రహించాలనే లక్షణం తల్లిదండ్రుల వద్ద నుంచి ఇరువురూ పుణికిపుచ్చుకున్నారు. పరమేశ్వరుని పంచముఖాలు, అమ్మవారి ముఖం కలిసిన స్కందుడు షణ్ముఖుడయ్యాడు. కుదురుగా ఉండే గణపతి శివశక్తి ఐక్య రూపం పుచ్చుకున్నాడు. ఇరువురు అమ్మ దగ్గర ఒకేసారి పాలు త్రాగుతున్నారు. వారిద్దరూ అమ్మకు బిడ్డలే. వారే కాదు, పార్వతి లోకజనని. అమ్మను ఉపాసించే వారంతా ఆమెకు శిశువులే. శంకరులు ఈ సందర్భంలో ద్విపవదన అన్న పదాన్ని పలికారు. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు వాడిన ప్రతి మాట, ప్రతి పలుకునందు అర్థం ఉంది. ఇక్కడ ద్విపవదన అంటే ఏనుగు. ఆ ఏనుగే గణపతి. అలా ఏనుగు ముఖం కలవాడు గణపతి. ఏనుగుకు మనిషికి పోలికలున్నాయని చెప్తారు. నీటిని 2 సార్లు త్రాగుతుంది కనుక ఏనుగును ద్విపవదన అంటారు కొందరు. ఏనుగు యొక్క ఇంకొక లక్షణం చూచిన దాన్ని, విన్నదాన్ని బాగా గుర్తుంచుకోవడం. గణపతి ఏకసంతాగ్రాహి. వ్యాసులు వారు చెప్తున్న భారతాన్ని యథాతథంగా గణపతి లిఖించారు. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఇక స్కందుడు జ్ఞానస్కందుడు. అమ్మ వద్ద పాలను త్రాగి జ్ఞాని అయ్యాడు. తన తండ్రికే ప్రణవ మంత్రాన్ని ఉపదేశించిన గురువు కుమారస్వామి. ఆ విధంగా గణపతి, కుమారస్వామి ఇద్దరూ అమ్మ పాలు అనే అమృతాన్ని సేవించి
ఆ అమృతాన్ని ఆశ్రితులకు ధర్మ అర్థ కామ మోక్షముల రూపంలో అందజేస్తున్నారు. ఇతర దేవతలెవ్వరిలోనూ తల్లిపాలను త్రావి జగత్తునకు అందజేసిన కుమార గణపతుల వంటి వారు లేనేలేరు. అమ్మవారు భక్తులకు భోగము మోక్షము రెండూ ప్రసాదిస్తుంది. ఆ తల్లిపాలు త్రాగిన గణపతి కుమారస్వామి కూడా భక్తులకు భోగమోక్షాలను అందించగల సమర్థులు. సుబ్రహ్మణ్యుడు కవులకే కవి, మహామేధావి. సుబ్రహ్మణ్యుని స్మరిస్తే కవిత్వం వస్తుంది, బుద్ధి వస్తుంది. అమ్మవారి పుత్రుడు, అమ్మ స్తన్యపానం చేశాడు. పోతన గారు భాగవతాన్ని రాసేటప్పుడు నేనేమన్నా వ్యాసుణ్ణా లేక సుబ్రహ్మణ్యుణ్ణా అనుకున్నాడట. షట్కోణం తెలివితేటలకు చిహ్నం, బహుముఖ ప్రజ్ఞకు సుబ్రహ్మణ్యుడు ప్రతీక. ఆయన ఆయుధం కూడా జ్ఞానం. అందుచేత అమ్మ యొక్క స్తన్యమే శివజ్ఞానాన్ని ప్రసాదించింది అంటున్నారు. తవేదం నఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖం. లేగదూడలకు గోవు పాలు చేపుతుంది, అది సహజం. గోవులు కన్నది దూడలపై ప్రేమ. అలాగే అమ్మ హృదయం నిండా వాత్సల్యమే. అది బిడ్డలపై నిత్యం ప్రసరిస్తూ ఉంటుంది. ప్రపంచమంతా అమ్మ బిడ్డలే. నిత్యము పాలను స్రవించే అమ్మ స్తనద్వంద్వం మా దుఃఖాల్ని పోగొట్టుగాక, మా కోరికలను తీర్చుగాక అని అమ్మను ప్రార్థిస్తున్నారు శంకరులు. యదాలోక్య అశంక అకులిత హృదయో హాసజనక. ఒకసారి గణపతి పాలు త్రాగుతూ అమ్మ వక్షాలని చూచాడు. అవి ఏనుగు కుంభముల వలె తోచాయి ఆ బాలగణపతికి. ఒక్కసారి భ్రాంతికి లోనైన గణపతి అమ్మ తన తలపై ఉన్న కుంభాలను అపహరించిందేమో అని సందేహించాడు. వెంటనే తొండము పైకెత్తి తన శిరంపై ఉండవలసిన కుంభములు ఉన్నాయా లేవా అని చూసుకున్నాడట. అది చూచిన పార్వతీ పరమేశ్వరులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. స్వకుంభౌ హేరంబ పరిమృశతి హస్తేన ఝటితి. అలా బాలగణపతి తన కుంభాలను తడిమి చూసుకోవడం చూసి అమాయకుడైన గణపతి చేష్టలకు శివపార్వతులిద్దరూ నవ్వుకున్నారు. అమ్మవారికి ప్రపంచమంతా శిశువులే, పసిపాపలే. అమ్మవారి నుండి 6 ముఖములతో స్కందుడు, బొజ్జ గణపతి ఇద్దరూ పాలు త్రాగడాన్ని చూచిన ఒక భక్తుడు అమ్మతో, ఉన్న పాలన్నీ కుమార గణపతులు తాగేస్తే ఇంకా మాగతేంటమ్మా అని మొరబెట్టుకున్నాడట. అప్పుడమ్మ, మీకోసమే సూర్యచంద్రులను సృష్టించాను, వారి నుండి మీకు వలసిన ఆహారాన్ని పొందగలరు అని అభయమించిందని ఒక కవి చమత్కరించాడు. ఈ శ్లోకానికి యంత్రం అధోముఖ సమభుజ త్రికోణం, క్లీం హ్రీం అనే బీజాక్షరాల సహితం. శ్లోకపారాయణ ఫలం భయ నిర్మూలనముగా చెప్పబడుతోంది. ఇప్పుడు 73వ శ్లోకం. అమ్మవారి వద్ద ఏకకాలములో క్షీరమును గ్రోలిన కుమార గణపతుల గురించి చెప్తూ గణపతికి కలిగిన సందేహమును వివరించిన శంకరులు ప్రస్తుత శ్లోకంలో అమ్మవారి స్తనములు అమృతముతో నింపబడిన మాణిక్య కుతుపములను వర్ణిస్తున్నారు. అమూతే వక్షోజౌ అమృతరసమాణిక్య కుతుపౌ న సందేహస్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాత్ అవిదితమధూ సంగరసికౌ కుమారౌ అద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ. పదవిభాగం. అమూతే వక్షోజౌ అమృతరసమాణిక్యకుతుపౌ న సందేహస్పందః నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాత్ అవిదిత వధూసంగరసికౌ కుమారౌ అద్యాపి ద్విరవదన క్రౌంచదళనౌ. నగరాజైన హిమవంతుని వంశానికి పతాకం వంటిదానా అమ్మా పార్వతీ, మేము దర్శించే నీ స్తనములు మాణిక్యములతో చేయబడి ప్రాణాన్ని వసిగే అమృతముతో నింపబడిన కలశములు. అందు ఏమాత్రమూ సందేహమునకు తావులేదు. ఎందుకంటే నీ స్తనముల పాలు త్రాగిన వినాయకుడు, కుమారస్వామి అనే నీ కుమారులిద్దరూ ఈనాటికి యువతలతోడి సాంగత్య రసజ్ఞత లేకుండా బాలురుగానే ఉంటున్నారు కదా. వివరణ. అమూతే వక్షోజౌ అమృతరస మాణిక్యకుతుపౌ. తల్లి, నీ స్తనములు అమృతరసమును కలిగి ఉన్న మాణిక్య కలశములు. ఆ అమృతమును గ్రోలిన వారికి మార్పు లేదు. ఆ కారణం చేతనే బాలగణపతి, కుమారస్వామి ఇరువురు బాలురుగానే ఉన్నారు. నీ స్తన్యం గ్రోలుతూనే ఉన్నారు.
న సందేహస్పందో నగపతి పతాకే మనసినః. అమ్మా పార్వతి, నీవు హిమవంతుని వంశానికి కీర్తి పతాకవు. నీవు జన్మించడం వల్లనే హిమగిరి వంశానికి కీర్తి గౌరవం కలిగాయి తల్లి. అమ్మా, నీ వక్షస్సు అమృతము నిండిన మాణిక్య కలశమనట్లో సందేహానికి తావే లేదు. కుమారౌ అద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ. ద్విరదవదన అంటే ఏనుగు మోమువాడు. క్రౌంచవదనుడు క్రౌంచపర్వతాన్ని భేదించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అమ్మ వక్షస్సును తలుచుకోగానే వారిద్దరూ గుర్తుకొస్తారు. అమ్మ జగన్మాత అనే భావం హృదయానికి తెలియజేస్తున్నారు. అమ్మ సౌందర్యం వర్ణించేటప్పుడు పిల్లల్నే గుర్తుకు తెచ్చారు కనుక ఆ మాతృమూర్తి యొక్క స్ఫురణ మనస్సులో కలుగుతోంది. పిబంతౌ తౌ యస్మాత్ అవిదిత వధూసంగరసికౌ. అమ్మ స్తన్యాన్ని పానం చేసిన అదృష్టం ఆ ఇద్దరి పిల్లలకే దక్కింది. అలా పానం చేయడం చేత పెరిగి పెద్దవాళ్ళైతే దూరమవుతామని తలచి అలాగే బాలలుగా మిగిలిపోయారట వాళ్ళిద్దరూ. ఆ పిల్లలు వేరెవ్వరో కాదు, కుమారగణనాథాంబ తుష్టి పుష్టి మతిధృతి అంటోంది లలితా సహస్రం. వారు బాలగణపతి సుబ్రహ్మణ్య స్వామి. మత్తే భవక్త్ర షడ్వక్త్ర వత్సలాయే నమోన్నమః. గజానన షడానన సమేతంగా ఉమాదేవి ఉంది. కైలాసంలో పిల్లలతో ఉన్న పార్వతీ శంకరులను తలుచుకుంటే చాలు ధన్యులమవుతాం అంటున్నారు. అమ్మవారి దివ్యమైన స్తన్యపానం చేస్తూ వాళ్ళిద్దరూ అలాగే ఉండిపోయారు. పెద్దవాళ్లు కాలేదు. వాళ్ల కౌమారం ఆ విధంగా కాపాడబడింది. అవిదిత వధూ సంగమవు. వాళ్లకు వధూ సంగమమే తెలియదమ్మా అంటున్నారు. అంటే మరో స్త్రీ సాంగత్యమే వారికి తెలియదు. అమ్మ యొక్క వక్షోజగళితమైన అమృతాన్ని సర్వ జగత్తు పానం చేస్తోంది. ఎందుకంటే సూర్యచంద్రులు అమ్మ యొక్క దివ్య వక్షోజములు. ఆ దివ్యమైన స్తన్యాన్ని పానం చేస్తున్న అందరూ పిల్లలే. అలా చెప్పడంలో సూర్యచంద్రులనే వక్షోజములుగా ధరించిన అమ్మవారిని ఉపాసించిన వారు సర్వకామ వికారాలను జయిస్తారు అని తెలియజేయబడుతోంది. ఉదాత్తమైన స్థితిని జీవునికి ఇస్తున్న అమ్మ శివజ్ఞానం అనే స్తన్యాన్ని ఇస్తోంది. అది గ్రోలిన ఉపాసకులకు ఇంద్రియాలపై నియంత్రణ కలిగి సర్వకామ వికారాలను జయించే స్థితి ఆ మాతృమూర్తిని ధ్యానించడం వల్ల లభిస్తుంది. బ్రహ్మజ్ఞానం ప్రాప్తమవుతుంది. గణపతికి భార్యలని చెప్పబడే సిద్ధి బుద్ధి అనేవారు ఆయన శక్తులు. కార్యసిద్ధిని నిశిత బుద్ధిని కలిగిన వాడు గణేశుడు. అలాగే వల్లి దేవసేనలు కుమారస్వామి యొక్క శక్తులని చెప్పబడుతోంది. వల్లి అనగా కుండలిని శక్తి అని, దేవతల సైన్యానికి నాయకుడు కనుక దేవసేనను భారీగా వ్యవహరించారని, నిజానికి కుమార గణపతులిరువురు బ్రహ్మచర్యం నిష్ఠగా గలవారని అంటారు. ఈ శ్లోకానికి యంత్రం హాం బీజంతో కూడిన సమచతురస్రం. శ్లోకపారాయణ వలన క్షీర సమృద్ధి కలుగుతుందని చెప్పబడుతోంది. 74వ శ్లోకం. ఈ శ్లోకంలో శంకరులు పార్వతీదేవి స్థనమండలంపై ధరించిన ముత్యాలహారాన్ని గూర్చి వర్ణించారు. ఈ ముత్యాలహారం అధర కాంతులతో చిత్రవర్ణము కలదై త్రిపురాంతకుడైన శివుని ప్రతాపకీర్తులకు చిహ్నముగా ఉందట. వహత్యంబస్తంభేరమదనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిః అమలాం హారలతికాం కుచాభోగో బింబాధర రుచిభిః అంతఃశబలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితు కీర్తిమివతే. పదవిభాగం. వహత్యంబస్తంభేరమదనజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిః అమలాం హారలతికాం కుచాభోగ బింబాధర రుచిభిః అంతఃశబలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితు కీర్తిం ఇవతే. జగన్మాత పరమేశ్వరుడు గజాసురుని సంహరించాడు. గజాసురుని కుంభస్థలంలో కర్పూరకాంతితో లభించిన ముత్యాలతో కూడిన హారాన్ని పరమేశ్వరుడు ఇయ్యగా నీవు వక్షస్థలంపై ధరించావు. అటువంటి ముత్యాలహారంపై దొండపండు వంటి నీ అధరము నుండి ప్రసరించిన ఎర్రటి కాంతి చిత్రవర్ణములు కలదై పరమశివుని ప్రతాపంతో కలిసిన కీర్తిని ధరించినట్లు ప్రకాశిస్తోంది. వివరణ. ఇంతవరకు అమ్మవారి నుండి క్షీరమును గ్రోలిన కుమారగణనాథుల గురించి చెప్పిన శంకరులు ఇప్పుడు త్రిపురాంతకుడైన శివుని కీర్తికి ప్రతాపమునకు చిహ్నముగా అమ్మవారు వక్షమున ధరించిన ముత్యాలహారమును వర్ణిస్తున్నారు.
వహత్యంబస్తంభేరమ ధనుజ కుంభ ప్రకృతిభి. స్తంభేరమ అంటే ఏనుగు, స్తంభేరమదనుజుడు అంటే గజాసురుడు. పరమేశ్వరుడు గజాసురుని సంహారం చేశాడు. ఆ గజాసురుని సంహారం చేశాక వాని కుంభస్థలం పగులగొట్టి అందులో ఉన్న ముత్యాలను తీసుకుని వచ్చాడు. ముత్యాలు ఎక్కడెక్కడ ఉంటాయో రత్నశాస్త్రం చెప్తోంది. అవి గజ కుంభేషు వంశేషు ఫణాసు జలదేషు చ ముక్తికాయామిక్షుదండే షోడా మౌక్తిక సంభవ అని ముత్యాలు పుట్టే ప్రదేశాలను చెప్తున్నారు. ఒక జాతి ఏనుగు యొక్క మదించిన కుంభస్థలంలో ముత్యాలు దొరుకుతాయట. వెదురుగడలో పాము పడగలపైన ముత్యపు చిప్పయందు చెరుకునందు ముత్యాలు దొరుకుతాయని శాస్త్రం చెప్తోంది. అలాగే కొన్ని రకాల మబ్బులలో ముత్యాలు వర్షిస్తాయట. నాగుపాము వాసుకి పడగలపై ఏర్పడే ముత్యాలను మణులు అంటారు. ముత్యాలు ఏ వర్ణంలో ఉంటాయో కూడా శాస్త్రం చెప్తోంది. పాము పడగలపై ఏర్పడమని నీలవర్ణంలో ఉంటుంది. వెదురుగడ నుండి ఎరుపు తెలుపు ముత్యాలు లభ్యమవుతాయి. కర్పూరం వంటి రంగుతో ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు దొరుకుతాయి. అలా గజాసురుని సంహారం చేసినప్పుడు అతడి కుంభస్థలం నుండి ముత్యాలు తీశాట పరమేశ్వరుడు. అవి తీసుకుని వచ్చి మాల చేసి అమ్మవారికి కానుకగా ఇచ్చాడట. అమ్మవారు ఆ మాల ధరించింది. అది పతివ్రత లక్షణం. ఆ మాల శివుని శౌర్య పరాక్రమాలకు కీర్తికి చిహ్నం. సమారబ్ధాం ముక్తామణిభి అమలాం హారలతికాం. ఒక్కొక్క భావానికి ఒక్కొక్క రంగు ఉంటుంది. అలాగే కీర్తికి గల వర్ణం కవితా సాంప్రదాయంలో తెలుపుగా చెప్పబడింది. కీర్తిని ఎవరు వర్ణించినా తెలుపుతో చెప్తారు. కానీ పరమేశ్వరుని వీరత్వంతో అది ఎరుపు రంగుతో కలిసింది. అమ్మ విశాలమైన హృదయంపై ఈ తెల్లని ముత్యాలు వేసుకుంటే అమ్మ పెదవి యొక్క కాంతి ఈ ముత్యాల మీద పడి అరుణవర్ణం ప్రతిఫలిస్తోంది. అమ్మవారు తాను ధరించిన ఆ ఎరుపు రంగుతో ఉన్న ముత్యాల దండను చూచి పరమేశ్వరుడు మహావీరుడు అని చాటుకుందట. ఆ హారానికి ఉన్న తెల్లదనం కీర్తికి, ఎర్రదనం వీరత్వానికి చిహ్నాలని చెప్పిందట. పరమేశ్వరుని వీరత్వం చాటడానికా అన్నట్లు నీ పెదవి యొక్క ఎర్రదనం ఆ ముత్యాల దండలో ప్రతిఫలిస్తోంది తల్లి అన్నారు శంకరులు. కుచాభోగో బింబాధర రుచిభి అంతఃశబలితాం. అమ్మవారి పెదవి ఎర్రదనాన్ని గుర్తు చేస్తూనే అమ్మవారి ముత్యాలహారాన్ని మన ధ్యానంలోకి తెస్తున్నారు. అమ్మవారి దొండపండు వంటి క్రింది పదవి యొక్క ఎర్రని కాంతి ఆ ముత్యాలహారంపై ప్రతిఫలించి అందలి కర్పూర కాంతితో కలిసి ఎరుపు తెలుపు రంగులు శబలితం అనగా విచిత్రవర్ణము కలివిగా అయ్యాయట. అటువంటి హారం అమ్మవారి విశాలమైన వక్షస్థలంపై ప్రకాశిస్తోంది. ప్రతాపవ్యామిశ్రాం పురదమయతు కీర్తిం ఇవతే. పురదమయతు త్రిపురములను మర్దించిన శివుని ప్రతాపంతో కలిసి పరమేశ్వరుని కీర్తి ప్రకాశిస్తోంది. అమ్మవారి వక్షోజముల వర్ణనలో శంకరులు పిల్లలైన కుమార గణపతులను, తరువాత ఈ శ్లోకంలో పరమేశ్వరుని కీర్తిని స్ఫురణకు తీసుకుని వస్తున్నారు. భగవతి గర్వంగా తన భర్త యొక్క పరాక్రమాన్ని, కీర్తిని ఆమె ధరించిన ముత్యాలహారం ద్వారా చాటుతోంది. ముత్యాలలోని ఎరుపు రంగు పరమేశ్వరుని ప్రతాపగుణంగా, తెలుపు రంగు ఆయన కీర్తి వలె శోభిల్లాయి. త్రిపుర మర్దనుడైన శివుని కీర్తి ప్రతాపములను అమ్మ వక్షస్థలంపై ముత్యాలహార రూపంలో ధరించిందా అన్నట్లు తోచిందట శంకర్లకు. ఈ శ్లోకానికి యంత్రం అధోముఖమైన సమభుజ త్రికోణం. ఐం క్లీం సౌహ్ బీజాక్షర సహితం. శ్లోకపారాయణ వలన సాధకుడు కీర్తిని సంపాదించగలడని చెప్పబడుతోంది. ఇప్పుడు 75వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ శ్లోకంలో జగన్మాత స్తన్యాన్ని పానం చేయడం వల్ల కవితాలాభం సిద్ధిస్తుందని శంకరులు చెప్తున్నారు. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావచ్చాదత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజనికమనీయః కవయితా. పద విభాగం. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతం ఇవ దయావత్యాదత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజనికమనీయః కవయితా.
అమ్మా పర్వతరాజపుత్రి పార్వతి, నీ స్తన్యం హృదయమునందు పుట్టిన పాలసముద్రం అనే వాంగ్మయంగా మార్పు చెంది ప్రవహిస్తోంది. నీ చేత ఇవ్వబడిన చనుబాలు గ్రోలియే గదా ద్రవిడ వంశమునందు పుట్టిన బాలుడు అవి త్రాగి యోగ్యత కలిగిన కవుల్లో మిక్కిలి రమణీయ కవిత్వం చెప్పగలుగుతున్నాడు. వివరణ: బాలగణపతి, సుబ్రహ్మణ్యుడు ఏకకాలంలో అమ్మవారి వక్షస్సు నుండి పాలను గ్రోలారని, అమ్మ వక్షంపై ధరించిన ముత్యాలహారం త్రిపురాంతకుడైన పరమశివుని కీర్తికి ప్రతాపమునకు చిహ్నములని తెలియచేసిన శంకరులు ప్రస్తుత శ్లోకమునందు జగన్మాత హృదయం పాలసముద్రం అనే వాంగ్మయమని, ఆ సుధను గ్రోలినందువలనే ద్రవిడ వంశమునందు జన్మించి అమ్మవారిపై యోగ్యత గల కవిత్వము చెప్పగలుగుతున్నారన్న భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః. ధరణిధర కన్యే అనగా పర్వతరాజపుత్రి పార్వతి. ఆమె హృదయం నుండి పుట్టిన చనుబాలు సారస్వతంగా భావించబడుతున్నాయి. శిశువుల పోషణ స్తన్యపానంతో ప్రారంభమవుతుంది. తాను సృష్టించిన జీవుల పోషణాభారాన్ని కూడా అమ్మే చేపట్టింది. ఈ స్తన్యం పాలసముద్రం. అదే నవరసాత్మకమైన సాహిత్య ప్రవాహమయ్యిందట. పయ పారావార పరివహతి సారస్వతమివ. పయ పారావార అంటే పాలసముద్రం, అమ్మ స్తన్యం క్షీరసముద్రం. అది సారస్వత ప్రవాహమై సాహిత్యంగా ప్రవహిస్తోంది. అమ్మ స్తన్యాన్ని గ్రోలితే సాహిత్యం వస్తుంది. అలాంటివాడు మహాకవి అవుతాడు. అయితే అమ్మ దయదల్చి ఇవ్వాలి. అమ్మవారి ప్రసాదం తాగినవారు మృదు మధుర కవిత్వం రచించే సమర్థత కలవారవుతారని ప్రతీతి. దేహంలోని పయ పారావార సుషుమ్న నాడి వెనక ఉన్న సరస్వతీ నాడి, పయస్విని నాడి వాక్కును నియంత్రించే నాడిగా పరిగణించబడుతున్నాయి. కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయిత. అమ్మ యొక్క దివ్యమైన వక్షోజములు సమస్త విద్యలకు నిలయములు అని భావన చేస్తున్నారు ఈ శ్లోకంలో. అమ్మ యొక్క దివ్య స్తన సౌందర్యాన్ని వర్ణిస్తూ అలంకారికలు ఒక చక్కని మాట చెప్పారు. సంగీత సాహిత్య సరస్వత్య స్తనద్వయం ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం అన్నారు. అమ్మ యొక్క దివ్య వక్షోజములు సంగీత సాహిత్యములన్నారు. సాహిత్యంలో సంగీతం, సంగీతంలో సాహిత్యం ఉండాలి. సంగీతంతో కలిసిన సాహిత్యానికి శక్తి ఎక్కువ. అందుకే పద్యంలో కానీ, గేయంలో కానీ, పాటలో కానీ సంగీత లక్షణాలుంటాయి. సాహిత్యం లేని సంగీతానికి శోభ లేదు. అమ్మ యొక్క ఆ దివ్య స్తన్యం పానం ఎవరు చేస్తున్నారో అటువంటి వారికి సారస్వత శక్తి ఇస్తుందని అంటున్నారు. ఈ శ్లోకం కూడా బుద్ధిశక్తి పెరగడానికి పనికొచ్చే శ్లోకాల్లో ఒకటి. అమ్మ యొక్క స్తన్యపానం వలన పుత్రత్వం సార్థకమైంది. ఆ స్తన్యపానం చేయడం వల్లనే ద్రవిడ శిశువు తన కమనీయ కవిత్వంతో ప్రౌఢకవి అయ్యాడు కదమ్మా అంటున్నారు శంకర్లు. ఇక్కడ కవికి ఉండవలసిన లక్షణాలను కూడా శాస్త్రం చెబుతోంది. కవి అంటే ద్రష్ట, శాంత. అక్షరాలు పేర్చినంత మాత్రాన కవి కాలేరు. కవి అంటే ద్రష్ట, అంటే ఇంద్రియాలతో చూడలేని దాన్ని చూచేవాడు కవి. కవి అన్నవాడు అతీంద్రియమైన దివ్యభావాన్ని దర్శించి చక్కగా ఆవిష్కరించే శక్తి కలిగి ఉండాలి. అటువంటి వాడు శుచిగా ఉండాలి, పవిత్ర జీవనం పాటించాలి. సమర్థత, శాంతగుణం, ప్రసన్నతాగుణం అవన్నీ ఉంటూ దాన్ని వ్యక్తీకరించగలిగితేనే వానిని కవి అంటారు. ఇంతటి ఉత్తమమైన కవి జన్మను ఎవరు కాదనగలరు? అమ్మవారి స్తన్యపానం చేస్తేనే అలాంటి కవి అవుతాడు. ద్రవిడ శిశువు నీ స్తన్యపానం చేయడం వల్లనే కదా ఈ స్థితికి రాగలిగాడు అంటున్నారు శంకరులు. శంకరులు కూడా అమ్మ స్తన్యాన్ని తాగి ప్రౌఢకవి అయ్యారు. శ్లోకంలో ద్రవిడ శిశువు అని చెప్పిన దానిపై ఒక కథ ఉంది. శంకరాచార్యుల వారి తండ్రి అమ్మవారి భక్తుడు. ప్రతిదినము దేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పాలు నివేదించిన పాలలో కొన్నింటిని ప్రసాదంగా శంకర్లకు ఇచ్చేవాడు. శంకర్లు ఆ పాలను ప్రసాదంగా భావించి భక్తితో ఆ పాలను త్రాగేవాడు. ఒకసారి శంకరుని తండ్రి పొరుగురుకు వెళ్ళవలసి వచ్చింది. శంకరుల తండ్రి ఊళ్ళో లేనప్పుడు ఆయన తల్లి అమ్మవారికి పాలను నివేదించింది. ఒకరోజు శంకరుల తల్లికి బదులుగా దేవి ఆలయానికి వెళ్ళవలసి వచ్చింది. ఆలయంలో శంకరులు నివేదించిన పాలు అలాగే గిన్నెలో ఉండడం చూచిన శంకరులు అమ్మవారు రాలేదని, నైవేద్యం ఆరగించలేదని చూచి ఏడవసాగాడు. దయామయ అయిన అమ్మ వచ్చి గిన్నెలో ఉన్న పాలని ఆరగించి వెళ్ళింది. అమ్మ ప్రసాదంగా కొన్ని పాలు తనకు మిగల్చలేదని చూచిన శంకరుడు మళ్ళా ఏడవడం మొదలుపెట్టాడు.
జాలిగుండె గల తల్లి తిరిగి వచ్చి తన స్తన్యాన్ని శంకర్లకిచ్చిందట. అమ్మవారు శంకరుని తండ్రి కల్లో కనిపించి, నీ బిడ్డ మహాపురుషుడే రాణిస్తాడు అని చెప్పిందట. ఆ విధంగా శంకరులు అమ్మ స్తన్యాన్ని గ్రోలి మహాకవి అయ్యారు. ఈ విషయాన్నే శంకరులు శ్లోకంలో తెలియజేశారని, శ్లోకంలో చెప్పిన ద్రవిడ శిశు శంకర భగవత్పాదులని అంటారు. అమ్మవారి వద్ద స్తన్యపానం చేశాడు కనుకని అంత దివ్యమైన సాహిత్యాన్ని, శాస్త్రాలను మనకు అందించగలిగారు శంకరులు. ఆయన ప్రౌఢ కవి, కవే కాదు తత్వవేత్త కూడా. తత్వవేత్త కానివాడు కవి కానేరడు అంటారు. అయితే నేను ప్రౌఢ కవిని, ద్రవిడ శిశువును అని శంకరులు చెప్పుకున్నారంటే అది సందేహాస్పదమే అంటున్నారు పెద్దలు. చిదంబర క్షేత్రానికి దగ్గరలో సీర్కాళి అనే ఊరుంది. ఆ ఊరిలో ఒక గొప్ప శివభక్తుడున్నాడు. అతడికి 2 ఏళ్ల కొడుకు. వైదికానాచారాలు విజృంభిస్తున్న రోజులవి. వీటన్నింటినీ ఖండించేందుకు గొప్పవాడు పుట్టాలని కోరుకుంటూ ఉండేవాడు ఆ శివభక్తుడు. అది మార్గశీర్ష మాసం. వైష్ణవులు తిరుప్పావై, శైవులు తిరువంబావై ప్రాతకాలాన్నే పఠిస్తున్న రోజులు. ఒకసారి తండ్రి శివాలయానికి వెడుతుంటే ఆ పిల్లవాడు నేను వస్తానని ఏడ్చాడట. సరే, పిల్లవాడిని తీసుకుని బయలుదేరాడు. స్నానానికి నది వద్దకు చేరుకుని అక్కడ పిల్లవాడిని చూసేందుకు ఎవరూ కనిపించకపోతే ఆ తండ్రి శివుణ్ణి పిల్లవాడిని చూస్తూ ఉండమని వేడుకుని నదిలో స్నానానికి మునిగాడు. తండ్రి కనబడకపోయేసరికి ఆ పిల్లవాడు ఏడవడం మొదలెట్టాడు. అప్పుడు ఆ పిల్లవానికి వృషభారూఢుడైన శివుడు పార్వతీదేవితో సహా కనిపించాడట. శివుడు అమ్మవారితో పిల్లవాడు ఏడుస్తున్నాడు, పాలివ్వమని ఆదేశించాడు. అమ్మవారు వచ్చి ఆ పిల్లవాడికి పాలిచ్చిందట. అమ్మవారి చెవికమ్మల్ని కదిలిస్తూ ఆడుకుంటూ స్తన్యపానం చేశాడట ఆ పిల్లవాడు. నీ దగ్గరకు ఎవరు వచ్చారని అడిగితే ముజ్జగాలను ఏలే చంద్రశేఖరుడు నా చేత పాలు త్రాగించాడు అని చెప్పాడట. అమ్మవారు శివజ్ఞాన ప్రదాయిని. ఆవిడ ఇచ్చిన స్తన్యం శివజ్ఞానం. ఆ 2 ఏళ్ల ప్రాయంలోనే సాహిత్యాన్ని సృష్టించాడు ఆ బాలుడు. ఇది శంకర్లకు పూర్వం ఎప్పుడో జరిగింది. ఆ పిల్లవాడే తిరుజ్ఞాన సంబంధరనబడే మాణిక్యవాచకర్. తండ్రి కోరుకున్న లక్షణాలు గలవాడు అతడికే బిడ్డగా పుట్టాడు. 30 పాసురాల తిరువంబావిని మాణిక్యవాచకర్ రచించాడు. అది శివవ్రతం. ఆయన 16 సంవత్సరాలకి శివైక్యం చెందాడని చెప్తారు. ఆయనతో పాటుగా ఆయనకు సంబంధించిన వారు, ఊరివారు అందరూ మోక్షం చెందారు. మాణిక్యవాచకర్ను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత శ్లోకంలో ద్రవిడ శిశువు అని శంకర్లు అన్నారని అంటారు. ఈ శ్లోకానికి యంత్రం షట్కోణం. ఐం క్లీం సౌహ్ అన్న బీజాక్షరాలు కలిగి ఉంది. శ్లోకపారాయణ వల్ల సాధకుడు కవి అవుతాడు అని చెప్తారు. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్యలహరి. క్రితం శ్లోకంలో అమ్మవారి హస్తములను, నఖములను వర్ణించిన శంకరులు ప్రస్తుత శ్లోకంలో అమ్మవారి స్తనద్వయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. కామరాజకూటమునకు సంబంధించిన ప్రస్తుత భాగంలో భగవత్పాదులు అమ్మవారిని మాతృమూర్తిగా దర్శింపజేస్తున్నారు.